వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను మన కిచెన్లో ఎంతో సింపుల్గా చేసుకోగలిగే క్యాబేజ్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానమాట. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా అయితే ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో క్యాబేజ్ తీసేసుకొని వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసి తర్వాత పైన అంత లేకపోతే ఒక లేయర్ తీసేసేయండి. తర్వాత వాష్ చేసేసి ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా తొడిమ కట్ చేసేసి చూసారు కదా వీడియోలో, తొడిమ కట్ చేసేసి ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ లాస్ట్లో ఉంటుంది కదా ఇలా గట్టిగా, అది కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. కొత్తగా చేసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే ఏమీ కాదు. కొంచెం కొత్తగా చేసే వాళ్ళైతే, ఫస్ట్ టైం చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోండి, కొంచెం త్వరగా వేగిపోతుంది క్యాబేజ్. ఇలా చేసుకోవడం వల్ల ఇలానే క్యాబేజ్ మొత్తం కట్ చేసేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోండి. ఒక అరకిలో క్యాబేజ్ అనమాట. తర్వాత ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసాను. మీరు ఇంకా మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఎండు మిరపకాయలు ఒక 2-3 గిల్లి వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక 2 ఉల్లిపాయలు వేసేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు కూడా నేను 2 ఇందులో వేసేసాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఉల్లిపాయతో పాటు వేసేసాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి వెల్లుల్లి కూడా ఇలా మెత్తగా చేసుకొని ఒకసారి అలా మెదుపుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మీరు వెల్లుల్లి ముద్దైనా వేసుకోవచ్చు, వెల్లుల్లిని కొంచెం మెత్తగా చేసి పేస్ట్లా చేసైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేను ఒక 5-6 వెల్లుల్లి రెవ్వలు ఊరికే అలా మెదిపి వేసాను. తర్వాత వీటిని ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాబేజీని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ క్యాబేజ్ అంతా బాగా ఈ పోపుకి పట్టేలా బాగా కలుపుకోండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఇది చప్పగా లేకుండా ఇది వేయించేటప్పుడే స్టార్టింగ్లోనే ఉప్పు కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేసేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఈ ఉప్పు కూడా క్యాబేజ్కి అంతా పట్టేలా ఇలా బాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే త్వరగా వేగిపోతుంది. ఒకసారి మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. మూత పెట్టడం వల్ల త్వరగా కుక్ అవుతుందన్నమాట. మూత పెట్టేశాను. మూత పెట్టి మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే కింద అడుగు పట్టేస్తుంది. క్యాబేజ్ ఏం త్వరగా అడుగు పట్టదండి. కొంచెం లేట్గా అయినా కలబెట్టుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా ఏమీ అడుగు పట్టదు. ఇలా కలుపుకోండి. ఒకసారి తీసి బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేస్తున్నాను. ఇంకా కాసేపు వేగితే సరిపోతుంది. ఇలా మధ్యలో ఒక 2-3 సార్లు, లేదు అంటే 4 సార్లు అలా కలుపుకుంటూ వేయించుకోండి ఈ క్యాబేజీని. ఇక్కడ క్యాబేజ్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా బాగా వేగింది. ఒక 75% వేగిందనుకోండి. ఇంత వేగిన తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు తీసేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ పొడవుగానే కట్ చేసేసాను. మీరు కావాలి అనుకుంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా కట్ చేసుకున్నా కూడా బాగా మెదుగుతుంది, బాగా ఉడుకుతుంది అనమాట. ఎలా అయినా చేసేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఒక అరకిలో క్యాబేజ్కి ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇలా తీసేసుకొని మీరు టమాటా క్వాంటిటీ ఇంకా కావాలంటే తగ్గించుకోవచ్చు, ఇంకా కావాలి అంటే పెంచుకోవచ్చు అనమాట. ఇలా వేయించుకొని ఇది కూడా మగ్గిపోవాలి. ఈ టమాటా మగ్గేలోపు ఆ క్యాబేజ్ కంప్లీట్గా కుక్ అయిపోతుందన్నమాట. ఒక 75% ఉడికిన తర్వాత టమాటో వేసుకోండి, సరిపోతుంది. చెప్పాను కదా, అలా చేసేసుకోండి. ఈ టమాటా కూడా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఈ టమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు వేసేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోండి.
వేసేసుకొని ఇలా బాగా వేయించుకోండి ఒకసారి. ఈ పసుపు అంతా ఈ క్యాబేజీ దానికి పట్టేలా బాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదండి. చాలా సింపుల్. ఇందులోకి ఎక్కువ పళ్ళు కూడా ఏమీ అవసరం లేదు. ఇందులోకి ఇంకా ఇది వేగిపోయిన తర్వాత ఇలా చూపిస్తాను. ఒకసారి చూసేయండి ఇక్కడ. ఇలా వేగాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా ఇందులోకి 2 పళ్ళు వేసుకోవాలి అంతే. ఎక్కువ ఏం అవసరం లేదనమాట. జస్ట్ కారము, అలాగే ధనియాల పొడి అంతే. ఇంకేం అవసరం లేదు. కారం వచ్చి 1.5 స్పూన్ కారం వేశాను. అలాగే 1.5 స్పూను ధనియాల పొడి వేశాననమాట. ఇవి 2 వేసుకుంటే చాలు. ఇంకేం అవసరం లేదు. గరం మసాలా, అలాగే ఇంకా జీలకర్ర పొడి అవి కూడా ఏం అవసరం లేదనమాట. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. కానీ ఇలా సింపుల్‌గా చేసుకుంటేనే ఈ క్యాబేజ్ కర్రీ చాలా బావుంటుంది. ఇలా ఈ పళ్ళు కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోండి సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలి. వాటర్ ఏం అవసరం లేదనమాట ఇందులో. మీరు ఒకవేళ వాటర్ కావాలనుకుంటే జస్ట్ కొంచెం వేసుకొని కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది అంతే. చూసారు కదా! ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇది చాలా చాలా బావుంటుంది. రైస్‌లోకి అలాగే చపాతీలోకి రెండింటిలోకి బావుంటుందనమాట. చపాతీలోకైతే ఇంకా బావుంటుంది. మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు వీడియోస్ కావాలి అంటే, రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ చేసేయండి. తప్పకుండా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్